తిరువీర్ గారు. సార్ హాయ్ అండి. హాయ్ సార్. బాగుందండి, టీజర్ బాగుంది సార్. సార్. ఒక చిన్న డౌట్ ఏంటంటే, హీరోకో లేకపోతే హీరోయిన్కో లేకపోతే వాళ్ళిద్దరికో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చూపించి ఆ ప్రాబ్లం మీద యాంటిసిపేషన్ క్రియేట్ చేసి థియేటర్కి రప్పించడం అనేది చాలా పాత స్ట్రాటజీ. అవును సార్. చాలామందికి వర్కౌట్ అయింది కూడా. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఆడియన్స్ బాగా సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయి నిజంగా మీరు ఒక జెన్యున్ ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం అయినా చూపించినా సరే అది పెద్ద ఎక్సైట్ చేయట్లే. ఎందుకంటే ఆ క్యాంపెయిన్ ఎక్కువ బిల్డ్ చేసి ఇప్పుడు ఇదివరకటి కంటే కూడా అగ్రెసివ్ డిజిటల్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా అగ్రెసివ్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక సినిమాకి కూడా అలాగే జరిగింది, సుహాస్ సినిమాకి కూడా సార్. సో ఆ యాంటిసిపేషన్కి మీట్ అయ్యే సరిపోతుందని అనుకుంటున్నారా? 100% సార్. ఎందుకు సరిపోతుందని అంటున్నానంటే ఆ ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇన్ రియల్ అప్పుడప్పుడు నేను కూడా అలాగే బిహేవ్ చేశాను. సో దాని తాలూకు సఫరింగ్ కూడా నేను చూశాను కాబట్టి అఫ్కోర్స్ నాకేం అది వ్యాధి కాదు, కాకపోతే అది ఎలా ఉంటుంది అప్పుడప్పుడు జరిగినప్పుడు కూడా నేను మా ఇంట్లోనే చూశాను కాబట్టి, నేనే బిహేవ్ చేశాను కాబట్టి 100% అది నచ్చుతుంది. అండ్ దాని మీద సినిమా మొత్తం కాదు సార్, బ్యూటిఫుల్ ఎమోషన్. దాన్ని రాసుకున్న విధానమే అలా ఉంది. ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న కావచ్చు, ఒక కంప్లీట్ మీల్ లాగా డిజైన్ చేశాడు ఫిల్మ్. ఇది ఓన్లీ ఇష్యూనో లేకపోతే ఒక గజనీనో లేకపోతే ఒక ప్రాబ్లం బేస్డ్ సినిమా కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్ బేస్డ్ సినిమా. యూజువల్లీ ఏంటంటే ఇలా టీజ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఇంటలెక్ట్ని కొంచెం క్వశ్చన్ చేసినట్టో లేకపోతే దానికి వచ్చిన టెస్ట్ పెట్టినట్టో ఫీల్ అవుతారు. అది వన్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు ఏంటంటే ఇంతే కదా అని ఈజీగా అనేస్తున్నారు ఇప్పుడు ఆడియన్స్. అవును సార్, అవును సార్. సో ఏంటంటే ప్రాబ్లం కంటే కూడా ఎక్స్పీరియన్స్, సినిమా వరల్డ్ బిల్డింగో లేకపోతే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా. బట్ క్యాంపెయిన్స్ మాత్రం ఈ ఒక ప్రాబ్లం చుట్టూరు రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము రిలీజ్ చేయబోయే కాంటెంట్స్ ఏవైనా కూడా ఈ ప్రాబ్లం అంటే లైక్ దీనికోసమే మీరు రండి అని కాకుండా ఈ సినిమా మీకు ఏమి ఇవ్వబోతుంది అనేగా డిజైన్ చేయబడుతుంది సార్. అంటే మనం ఒక సినిమా 2 గంటలు 2.5 గంటలు చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్. బేసిక్గా అది నవ్వు, ఏడుపు, కోపం, రివెంజ్ ఏదైనా సరే అది మీకు 100కి 110% ఇస్తుంది ఫిల్మ్. అంత గట్టిగా పేపర్ మీదే ఉండింది. అండ్ ప్రూవ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే చదువుతున్నప్పుడు నవ్వొస్తుందో, సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్వొస్తుందో అది పారామీటర్ సార్. అంటే అదిరిపోయింది అనే దానికి పారామీటర్. మేము చేస్తూ షార్ట్ ఆపేవాళ్ళం నవ్వొస్తుంది అని. సో అంత బాగా వచ్చింది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు సార్, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాపం ప్రతాప్ అన్న టైటిల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి జస్టిఫికేషన్ కాకపోవచ్చు, కానీ మీకైతే 100% అవుతుంది పాపం రాధాకృష్ణ గారు అని. ఎందుకంటే మీ సినిమాలు, మీ పాటలు చూసిన తర్వాత ఇంకో పై స్థాయికి వెళ్తే బాగుంటుంది, ఇంకా పెద్ద సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. మీరు అంటే ఇంత మంచి సినిమాలు, ఇంత మంచి పాటలు ఇచ్చిన మీరు డైరెక్టర్లకి ట్రెండ్కి ట్యూన్ కాలేకపోయారా, లేదా మీకు వాళ్ళు ట్యూన్ కాలేకపోయారా? తెలీదు, మేబీ నేనే కొంచెం ఎక్కువ వాళ్ళని రీచ్ కాలేదేమో అనిపించింది నాకు. బట్ పాపం ఏం కాదండి, పుణ్యమే. నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా దేవుడి దయ వల్ల. బట్ ఈ ఫిలింతో మంచి పాటలు మళ్ళొకసారి ఆడియన్స్ని అలరిస్తాయని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అందులో ఎలాంటి సందేహం లేదు. వస్తాయి, మంచి మంచి కథలు రావాలి. పెద్దగా నేను గ్యాప్ రావడం వల్ల నష్టపోయింది ఏం లేదు. అంటే మంచి సినిమాలు వస్తే చేసేవాడిని, అవకాశం వచ్చేది మీరు అన్నట్టు. బట్ ఓకే, ఐ హోప్ డెఫినెట్గా చాలామందికి ఇంకా నా పట్ల ఆ ఇష్టం అనేది ఉంది. డెఫినెట్గా మంచి డైరెక్టర్స్ని కలిసి మంచి కథలు వస్తాయి, వాటితో డెఫినెట్గా మంచి పాటలు ఇచ్చి అందరిని అలరిస్తానని అనుకుంటున్నా. ఈ సంవత్సరం డెఫినెట్గా చాలా మంచి పాటలు నా ద్వారా రాబోతున్నాయి. ఎస్పెషలీ పాపం ప్రతాప్, నరేష్ చాలా కష్టపడ్డాడు, అది నాకు తెలుసు. అండ్ రాకేష్ అండ్ టీమ్ అండ్ ఎస్పెషలీ ఈటీవీ విన్, ఆ బ్యాక్ ఎండ్ వాళ్ళు చేసిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. సాయి గారు, నితిన్, బాపిరెడ్డి గారు, గ్రేట్. అసలు వాళ్ళ అంటే కష్టపడకుండా ఎవ్వరికి ఫ్రీగా ఎలాంటి సక్సెస్ రాదండి. అది మాత్రం నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఆ రకంగా అందరూ కూడా కష్టపడ్డారు. మంచి సినిమా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అసలు అద్భుతం ఈ సినిమాలో. అంటే ఊరికే ఏదో అవకాశం వచ్చింది కదా అని పోగడలేదు, నిజంగా బాగా చేశారు. తమ్ముడు నరేష్ నిజంగా చాలా బాగా అందరితో చేయించుకున్నాడు, నో ప్రాబ్లం. అది ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది. రాకేష్ ప్రొడ్యూసర్ గారికి
మంచి సక్సెస్ వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి, ఈటీవీ వాళ్ళకి కూడా బాగా డబ్బులు వస్తాయి. గుడ్ ఆపర్చునిటీ. నరేష్ గారు, మీరు మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోయారు. ఆ, చాలా కాలంగా అదే చాలా ఏళ్ళుగా ఈ కథ పట్టుకుని తిరుగుతున్నారు మీరు. కానీ ట్రెండ్లు మారుతుంటాయి, ఇంకో సినిమా ఏదో వచ్చి హిట్ అయిపోతుంటుంది. మన కథ మీద ఎక్కడో ఒక చోట చిన్న డౌట్ వస్తుంది, కథలు మార్చలేమో, కొత్తగా ఏదైనా ఇంకేదైనా ట్రై చేయాలేమో, జోన్ మార్చి వెళ్ళాలేమో అనిపిస్తుంటుంది కదా. మీరు డైవర్ట్ అవ్వకుండా ఒకే కథ మీద స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎలా అవ్వగలిగారు? అంటే అతిశయోక్తని కాదు సార్, రామాయణ మహాభారతం మార్చలేం కదా సార్. ఒక రైటర్ రాసుకున్న కథ, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది మనకు అర్థమైపోతుంది సార్. దాని కెపాసిటీ ఏంటి, అది ఎంత మోస్తుంది, ఒక స్టేజ్ తర్వాత ఇది ఉంటుందా ఉండదా అని. నేను రాసింది ప్యూర్ ఎమోషన్స్ సార్. ఆ ఎమోషన్స్కి ఎండ్ ఉండవు. మీరు ఏ టైంలోనే చెప్పండి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తీసినా ఇదే కథను తీయండి, ఆడే గ్యారంటీ. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్స్, మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం, మనం పట్టించుకొని ప్రాబ్లం. అది థియేటర్లో చూసిన తర్వాత మెస్మరైజ్ అవుతారు. సో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్. ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అంటే తండ్రి ఎమోషన్ మారదు సార్, మదర్ ఎమోషన్ మారదు, వైఫ్ ఎమోషన్ మారదు. ఈ ఎమోషన్స్ ఎప్పుడు వాటికి బ్రేక్ అనేది ఉండదు. నేను అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. దీంట్లో పాతబడే పాయింట్ ఏం లేదు సార్. మీరు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. తిరువీర్ గారు సార్ ఇక్కడ సార్ అంటే ఎవరైనా యాక్టర్ తను చేసే సినిమాలతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు చాలా తక్కువ సినిమాలతో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోండి. తిరువీర్ అంటే ఒక సినిమా చేస్తే కంటెంట్ ఉన్న సినిమా చేస్తాడని చెప్పి. థ్యాంక్ యూ సార్. సో అయితే మీరు చేస్తున్న సినిమాలు లైనప్ చూస్తుంటే ప్రతిదీ కూడా ఎక్కువగా రూరల్ టచ్ ఉన్న సినిమాలు. రూరల్ అంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ నన్ను బాగా రిలేటబుల్గా ఫీల్ అవుతున్నారు, లేదా నాకు అవి బాగా సూట్ అవుతాయని మిమ్మల్ని మీరే ఎంచుకుని వాటి వైపు వెళ్తున్నారా? చాలా వింటాను సార్, కొన్నే రేర్గా నచ్చుతాయి, ఆ నచ్చే వాటిలో ఇవే మిగులుతున్నాయి. సో ఇది ప్లాన్ చేసింది కాదు. అండ్ రెండోది, నాకు ఇంకా చూస్ చేసుకునే లగ్జరీ రాలేదని అనుకుంటున్నాను సార్. నేను ఇది చేస్తాను, ఇలాంటి కథలు చెప్పండి అని. సో ఉన్న వాటిలో బెస్ట్ ఏది ఉంది అది పిక్ చేసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అనుకుంటే ఒక అబ్బాయి పెట్టాడు, వీడు ఊరు దాటి రాడా అని. సో ఊరు దాటి రావాలని నాకు ఉంది, కానీ కథ నచ్చాలి కదా సార్. సో అందుకని మేబీ వాళ్ళకి నేను ఊరు వాళ్ళ కనబడుతున్నా, ఊరేమది ఊరు వాళ్ళ కనబడుతున్నానా, లేకపోతే బడ్జెట్లో సెట్ అవుతానా, ఇలాంటి కథలు నాకు నచ్చుతున్నాయా తెలియదు, కానీ ఏది ప్లాన్ చేయట్లేదు సార్, అలా జరిగిపోతుంది. అంటే ఇందాక ఇక్కడ ఒక చిన్న దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో మిమ్మల్ని అంటే ఇన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఎవరు ఇతని పేరేంటి ఇలా అంటే బేసిక్గా ఏంటంటే ఎవరో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెయ్యరు. బట్ అంటే మీకు ఏంటి అది చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా కోసం ఏదైనా చేద్దామనా, లేదంటే లేదు సార్. ఏం ప్రూవ్ చేయాలనుకుంటారా వీడియో? రీసెంట్ సార్, లాస్ట్ 10-15 డేస్ 2 ఎక్స్పీరియన్స్లు చెప్తాను. విజయవాడకి ఫ్లైట్లో వెళ్తున్నాను నేను, నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నారు. సమ్ డేట్స్ ఇష్యూ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను. పక్కన నేను చూసి సినిమా ఇండస్ట్రీయా అన్నాడు. అంటే అవును సార్ అన్నాను. సినిమా ఇండస్ట్రీ అన్నాడంటే గుర్తుపట్టలేదని అర్థం. అవును సార్ అన్నాను. ఏం చేస్తుంటావు ఇండస్ట్రీలో అన్నాడు. ఇప్పుడు నేను యాక్టర్ అంటే ఏం సినిమా చేసావు, ఎప్పుడు వచ్చింది ఇదంతా ఎవరు చెప్తారని, అసిస్టెంట్ డైరెక్టర్ అండి అన్నాను. అవునా, ఏం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు ఏ పేరు చెప్తే మళ్ళీ ఏ క్వశ్చన్ అడుగుతాడని ఓజీ అండి అన్నాను. ఓ ఓకే అన్నాడు, అంతే. అక్కడికి ఎండ్, కాన్వర్జేషన్ కట్. మొన్న భగవంతుడు షూట్ చేస్తున్నాను నేను అనంతపూర్లో. నేను కో డైరెక్టర్ గారు సెట్లో ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన బండి వేసుకొని వచ్చాడు స్పీడ్గా, లోకల్ ఆయన ఎవరో, క్యారవాన్లో అవన్నీ బాగా చూశాడు. ఎవరండి హీరో అన్నాడు. కోడేటర్ ఒక సెకండ్ కాన్షియస్ అయిపోయాడు. పక్కన నేను నన్ను ఏం చెప్పాలో ఎలా అనుకుంటాడు అని. ఇది నాకు రెగ్యులర్గా అవుతుంది సార్. నన్నే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనుకోవచ్చు, ఇంకా డే అనలేను, కానీ నన్నే అడుగుతారు హీరో ఎవరండి ఈ సినిమాలో అని. నాకు మసూదాకి అది బిగినింగ్ నుంచి కూడా అలవాటు. నేను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను. నేను మసూదాకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టు మీరు డ్రైవరా అని అడిగాడు. కాదురా బాబు హీరో అంటే, నేను నమ్మను, హీరో అయితే గొడుగు ఉంటుంది, పక్కన మనిషి ఉంటాడు అన్నాడు. మొన్న అమలాపురంలో షూట్ చేస్తుంటే కాళికామాత వేషం అది వేస్తుంటే వాళ్ళు వచ్చారు. వెళ్ళి చూస్తున్నాను వాళ్ళు మేకప్ వేసుకుంటుంటే. హీరో ఎవరండి అన్నాడు. అంటే నేనే, అంటే సర్లేండి హీరో ఎవరో చెప్పండి అన్న. నేనేనయ్యా అంటే అప్పుడు కానీ పక్కన వాళ్ళు చెప్తే కానీ నమ్మలేదు అతను నేను హీరో అని. సో అలవాటే నాకు అది. ఒక రకంగా అంటే మీ రియల్ లైఫ్ని తీసుకొచ్చి అక్కడ సగం ఐడియాస్ నేను ఇచ్చినవి సార్ అవి. ప్రసాద్ బెహ్రా గారు అయ్యా, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏదో యోగి వేదాంతి సిద్ధాంతి చెప్పినట్టు ఉంటాయి. బట్ మీరు చేసే పాత్రలు చూస్తుంటే కనుక దానికి పూర్తిగా డిఫరెంట్గా అంటే ఇది కూడా ఏంటి, మీరు చూస్ చేసుకుంటున్నారా, లేకపోతే వస్తున్నాయా, లేకపోతే మిమ్మల్ని చూస్తే అలాగే రాయాలనిపిస్తుందా మీకు? థ్యాంక్స్. పాత్రలు అన్నారు, పనులు అనలేదు. చూస్ చేసుకోలేదండి, వచ్చి వస్తున్నాయి అంతే. యాక్చువల్లీ నేను వేరే క్యారెక్టర్ అనుకోకుండా నా చేష్టలు చూసి ఆ క్యారెక్టర్ మా డైరెక్టర్ గారు ఇచ్చారు. ఒరిజినాలిటీ ఉందంటే ఏదో మరి మొన్నటిని అయిపోద్దేమో కదా ఒరిజినల్. ఒరిజినాలిటీ లేదండి అందులోని. అలాంటి క్యారెక్టర్ అయితే ఊర్లో ఉంటుంది జనరల్గా.
పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది, చిన్న గొడవ దాన్ని పెద్ద చేసి పంచాయతీ వరకు ఎలా తీసుకెళ్ళి అని ఒక మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఊర్లో చాలామంది ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ అండి. అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ ఊర్లో ఉండే ఒక క్యారెక్టర్. నరేష్ గారు అంటే యాక్చువల్గా ఎవరన్నా మనం మీ ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంత మంచి బ్యానర్ వచ్చి ఇదంతా అన్నప్పుడు ఏంటంటే రాధాకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ట్యూన్స్ కింద ముందు మన వాళ్ళు చెప్పినట్టుగానే నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిన మ్యూజిక్ డైరెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే అలాంటి చాయిసెస్ అనేవి చాలా మన మైండ్లోకి రావడమే లేట్గా వస్తాయి. బట్ కాకపోతే మీ ఫస్ట్ సినిమాకి పాపం ఒక ఇంతకుముందు ఆయన చేసినవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే ఒక సోల్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇదేమో ఒక చిన్న కామిక్ టచ్ ఉన్నదికి దీనికి ఎందుకు అనిపించింది మీకు కేఎం రాధాకృష్ణన్ గారు నా ఫస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? సార్ నేను మెలోడీస్ బాగా ఇష్టం సార్ నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ మాంటేజెస్ సార్, కానీ మీకు సాంగ్స్ డ్యూయెట్లా ఉంటాయి, వింటూ ఉంటే వినే పాటలు అవుతాయి. సినిమా చూస్తే ఎక్కే పాటలు కాదు, బయట ఎక్కేస్తాయి పాటలు. సో ఈ పాటలు కావాలి అంటే నాకు ఎక్కువ ఈయన ప్యాటర్న్ ఇష్టం. అసలు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో కనుక్కుందామని చెప్పేసి ఒక రోజు వెళ్ళాను. అప్పటికి సినిమా ఓకే అవ్వలేదు, ఏమవ్వలేదు. కథ రాసుకొని ఈ కథకి ఈయన కావాలని వెళ్ళాను అంతే. వెళ్తే చెప్పు ఖాళీగా ఉన్నాను నేను మ్యాటర్ అన్నాడు. కథ చెప్పిన తర్వాత కథ బాగుంది ఎప్పుడు చేద్దాం అన్నాడు. ప్రొడ్యూసర్ లేడు అన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక 2-3 సార్లు కాల్ చేశారు. కథ బాగుంది వదిలేయకు, నేను ఎప్పుడు ఉంటాను అన్నాను. అది నాకు నచ్చింది సార్. నచ్చిన తర్వాత నేను ఆ కథకి ట్యూన్లు వినిపించారు కొన్ని. ఆయన దగ్గర ఉన్న ట్యూన్లు వింటే సార్ మీరు నమ్మరు, ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వకపోతే నేను రాసిస్తాను సార్, అల్టిమేట్ ఉంటాయి సాంగ్స్. మళ్ళీ మీరు గోదావరి చందమామని చూస్తారు, అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు నిలబడే పాట ఇంకోటి వస్తుంది. అది గ్యారంటీ సార్, నాది గ్యారంటీ. అట్లా 3 పాటలు ఉన్నాయి సార్. 3 పాటలు బలంగా ఇచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ కొన్ని పాటలు వినిపించారు. ఆయన దగ్గర ఆ ట్యూన్స్ ఉన్నాయి, అది నచ్చింది, లాక్ చేసుకున్నాను సార్ నేను అంతే. సాయి గారు ఇక్కడ సార్ హాయ్. పాపం ప్రతాప్ సార్ కంటెంట్ థియేటర్ అంటే థియేటర్లో రిలీజ్ అయినంత కంటెంట్ ఉన్నటువంటి సినిమానేనా? అదేంటి అలా అడిగారు? అంటే యా అవును సార్, అవును. అంటే బేసికలీ లిటిల్ లైట్స్ అనే సినిమా ఉంది కదా, అది Day 1 ఓటీటీకి అనేది తీసాము, బట్ థియేటర్లో రిలీజ్ చేయడం సర్ప్రైజ్ చేయడం జరిగింది. తర్వాత రాజోచి రామయ్య కూడా అంతే. సో మా మెట్రిక్ ఏంటంటే, మా మెట్రిక్ అనే కదా ఎవరి మెట్రిక్ అని ఏంటంటే, ఒక కాంటెంట్ జనాల్ని అప్రిషియేట్ చేస్తా లేకపోతే డిసప్పాయింట్ చేస్తా అనేది. సో మేము డెఫినెట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, థియేటర్ అయినా ఓటీటీ అయినా ఏదైనా ఎక్కడైనా ఈ కాంటెంట్ అనేది అప్రిషియబుల్ కాంటెంట్, చాలా బాగుంటుంది కాంటెంట్. సో థియేటర్లోనే ఫస్ట్ నుంచి థియేటర్ కనుక్కొని చేసింది థియేటర్ సినిమా అనేది. ఎందుకంటే మొన్న శివాజీది ఒకటి వచ్చింది, శివాజీ అదే అండి, అదొక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇప్పుడు మనందరం దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ కాబట్టి మాట్లాడుతున్నాం. సో రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ అయినా అప్రిషియబుల్ అయినా ఎక్స్పెరిమెంటింగ్ అయితే మారదు. అండ్ దిస్ కాంటెంట్ థియేటర్కి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫస్ట్ మీకే ప్రివ్యూ చూపిస్తాను, మీరే చెప్పండి చూసి. యాక్చువల్లీ చెప్పాలంటే April 17th అంటే ఇక ఐపీఎల్ స్టార్ట్, March 28th నుంచి స్టార్ట్ అవుతుంది. అవును సార్, అవును. ఇప్పుడు ఐపీఎల్ చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది సినిమాల పైన, 100% పడుతుంది. సో మరి ఈ టైంలో సినిమా రిలీజ్ అంటే కొద్దిగా మీకు ఇబ్బందే కదా? అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. బేసికలీ 17th April అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయే నెక్స్ట్ డే ఇది. సో ఈ సినిమా ఫ్యామిలీ అందరు కూర్చొని వాచ్ చేసే సినిమా. సో ఫ్యామిలీ అందరు కూర్చొని ఐపీఎల్ చూస్తారా సినిమా చూస్తారా అంటే సినిమాని చూస్తా అని చెప్పారు. సో అందుకని 17th date అలాగ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే రిలీజ్ తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి ఏంటంటే ఐపీఎల్ ఎంత ఎఫెక్ట్ పడింది ఏంటి అని. అయ్యి ఉండొచ్చు సార్, బట్ వీ ఫీల్ ఇట్స్ గుడ్ డేట్ అని సార్. సాయి గారు, తిరువురు పాపం ప్రతాప్, భగవంతుడు, ఈ రెండింటి కంపేర్ చేస్తుంటే ఎలా ఉంటుంది మీరు ఈ క్యారెక్టర్? అసలు ఏ మాత్రం 0.1% కూడా పోలిక ఉండదు. సో దేనికి అదే స్పెషల్. సాయి గారు సార్, మీ గత సినిమా ఓటీటీకి అనుకుని థియేటర్కి వచ్చారు కదా, దాని విషయంలో ఎక్కడ మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు? ఏమన్నా కొంచెం మీకు రిగ్రెట్ ఏమన్నా ఉందా ఆ విషయంలో? రిగ్రెట్ అంటే ఒకటే విషయంలో రిగ్రెట్ ఉందండి, ఏంటంటే ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసినాం అనే విషయంలో రిగ్రెట్ ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి అవ్వకుండా చూసుకుందాం అనేది ట్రై చేస్తాము. అదే లిటిల్ లైట్స్ కూడా అది చెప్పా కదా మీకు, ఓటీటీకి అని చేసి థియేటర్లో అప్లాస్ వచ్చింది. సో ఐ డోంట్ ఫీల్ థియేటర్ అయినా ఓటీటీ అయినా వేరే అని అనుకోవట్లేదు, బట్ రిజల్ట్ మీకు డిసప్పాయింట్మెంట్ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. ప్రసాద్ బెహ్రా గారి స్పీచ్లో
మీరు ఫోన్లో దొరకరు అని చెప్పి అన్నారు. ఏంటి సార్ దానికి? లేదు, జస్ట్ క్యాజువల్గా అన్నారు ఆయన అంతే. తిరువీర్ గారు ఇక్కడ మీరు ఇందాక అంటే మీరు సెలక్షన్ విషయంలో ది బెస్ట్ సెలక్షన్ అంటే మీ స్క్రిప్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి ఒక మార్క్ వచ్చేసింది మీ మీద. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంకా నాకు అంత చాయిస్ రాలేదు అని. అంటే కమర్షియల్గా ఆ సక్సెస్ వస్తే ఆ చాయిస్ వస్తుంది, ఇంకా ద బెటర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని మీరు భావిస్తున్నారు ఎట్లాగా? అంటే బెటర్ అంటూ లేదు సార్. కమర్షియల్గా ఎప్పుడైతే మన సినిమాలు నంబర్స్ చేస్తాయో, మనం ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాము అనేది మనకు పర్సనల్గా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. తెచ్చే వాళ్ళ దగ్గర నుంచి, మనం ఎక్స్పెక్ట్ చేసే కథల నుంచి. సో నేను ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు అనేది నాకు అర్బన్ స్టోరీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అట్లీస్ట్ 1-2 అన్నా చేద్దామని. నన్ను ఎందుకు కైండ్ ఆఫ్ ఇదే దాంట్లో చూస్తారు అంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండొచ్చు, యాక్సెస్ నాది ఈజీగా దొరికి ఉండొచ్చు, అండ్ నా లుక్, నా పర్ఫార్మెన్స్ అలాగ మ్యాచ్ అయి ఉండొచ్చు. సో ఒకే రకంగా ఎక్కువ కాలం చేసేప్పుడు పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయలేం. సో కానీ అలా అని చెప్పేసి నచ్చిన కథలను వదులుకోలేం. సో అందుకు ఆ లగ్జరీ రావాలంటే కొంత నంబర్స్ కూడా చేయగలిగిన ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఓకే సార్ మీ దగ్గర ఏమైనా వేరే కథ కూడా ఉంటే చెప్పండి సార్ ఇలాంటిది కూడా అనేసి నేను అడగగలిగే ధైర్యం చేయగలుగుతాను. ఇప్పుడు హీరో అని చెప్పి ఎవరు అడగకుండా మీరు హీరో అని నమ్మాలి అంటే ఒక గొడుగు, 4 బౌన్సర్లో వీళ్ళందరినీ పెట్టుకోవాలి. సో ఈ సెటప్ పెట్టుకోవాలని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారా, అలా ఇలాగే ఉంటారా? లేదు సార్, నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే నాకు నచ్చిన సినిమాలు చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. రుద్రదేవ్ గారు, ప్రొడ్యూసర్ రుద్రదేవ్ గారికి మైక్ ఇస్తారా కొంచెం? హాయ్ సార్, మేము ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే మీరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడానికి గల రీజన్ అంటే ఈ సినిమా మొత్తంలో మీకు మీ ప్రొడ్యూస్ చేయాలనిపించినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ మీరు బాగా కనెక్ట్ అయ్యారు, ఇది ఖచ్చితంగా మేము ఆడియన్స్కి చూపించాలని ఎప్పుడు అనిపించింది అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు కృషి చూసినా, మేము తీసిన 2 ప్రీవియస్ మూవీస్ చూసినా కూడా, ఉస్తాద్ అని ఒకటి చేసాము, అనగనగా నెక్స్ట్ వచ్చింది. వీ మోస్ట్లీ లుక్ ఫర్ మధ్యలో 2-3 ఫిలిమ్స్ వచ్చాయి విత్ కాంట్రవర్షియల్ కంటెంట్, వేర్ ఈ బ్యానర్ నుంచి ఇది వెళ్తే ఇట్స్ నాట్ మాకు అంత కంఫర్టబుల్ కాదని 2 మూవీస్ కూడా వచ్చాయి, మేము చేయలేదు. సో ఈ మూవీ మళ్ళీ ఎలా అనిపించిందంటే క్లీన్ కామెడీ, ఫ్యామిలీ కామెడీ, మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడగలుగుతారు, అన్ని ట్రబుల్స్ మర్చిపోయి నవ్వు వెళ్ళిపోతారు. అంతా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ తీసుకొని మంచి డైరెక్టర్ నరేష్ గారు స్టోరీ చెప్పంగానే మాకు స్టోరీ నచ్చింది. అంతే, సింపుల్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలి అంతే. అదే మీ సింపుల్ ఫండ్ ఏంటంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేటటువంటి మూవీస్ని ప్రొడ్యూస్ చేయాలనుకోవడం ఒకటే మీ సక్సెస్ రేషియోకి తగ్గ సింపుల్ ప్రిన్సిపల్ అనుకోవచ్చండి. ఎస్, సింపుల్ కాంట్రవర్షియల్ కంటెంట్ లేకపోతే ఇట్లా ఏమీ వద్దు, సింపుల్ ఫ్యామిలీ కామెడీస్ ఆర్ ఫన్, కొంచెం ఎమోషన్ ఉండాలి అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సాయి గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ గద్దర్ అవార్డ్స్ అండి. మీరు మీ ఈటీవీ సంస్థ అవార్డులు పొందితే ఏదో మేమందరం పొందినంత హ్యాపీగా ఫీల్ అవుతాం పర్సనల్లీ. సార్, అయితే పల్లెటూరు, ఊరు, రీజనల్ ఈ ఏ అయినా తీసుకుంటే ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చే స్టోరీస్ చాలా చాలా బాగుంటాయి. అయితే ఈ పాపం ప్రతాప్ ఎంతవరకు మీరు అనుకున్న అంటే ఇప్పుడు లాస్ట్ ఫిలిం అంతగా అవ్వలేదు, ఎక్స్పెరిమెంట్ అన్నారు. సో ఈ పాపం ప్రతాప్ మీద మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? మేము సూపర్ కాన్ఫిడెంట్ అండి సినిమా మీద. సినిమా చాలా బాగుంటుంది అండ్ ఇది మోర్ రిలేటబుల్ స్టోరీ అండి, మీకు కనెక్ట్ అయ్యే స్టోరీ, అంటే మీ ఊర్లో చూసిన స్టోరీ లానే ఉంటుంది. సో మేము చెప్పినట్టు ఇందాక ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా లాగా, ఒక ఈవి సత్యనారాయణ గారి సినిమా లాగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తిరువీర్ గారు, హలో అండి. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ గదర్ అవార్డ్. సో సినిమాకి రావడం జరిగింది. అయితే సార్, మీరు చూస్ చేసుకునే కథలు మీరు ఇందాక చెప్పినట్టు పల్లెటూరుకు సంబంధించిన అర్బన్ స్టోరీస్ నేను ఐ రిలేట్ అవుతాను అని చెప్పన్నారు. ఒక కథ మీ దగ్గరికి వచ్చాక ఒకటి ఫైనలైజ్ చేయడానికి అంత టైం తీసుకుంటారు, అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ యాక్టింగ్ వరకే ఉండరు, మీరు ఆల్మోస్ట్ అన్ని ఆర్ట్స్లోను అన్ని ఫ్రేమ్స్లోనూ మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఇందాక కూడా చెప్పారు సగం ఐడియాస్ నేనే ఇచ్చాను అని చెప్పి. అంటే అది ప్రమోషన్, నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండి. అదే ప్రమోషన్స్ కూడా మీరు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఒక తిరువీర్ని మనం కాస్ట్ చేస్తే చాలా ఆటల్లో మనకి హెల్ప్ఫుల్ అయిపోతాడు అని మీరు ఫీల్ అయిపోవచ్చా? లైక్ నాకు రానిది ఇప్పటి వరకు మీరు చెమట, నాకు ప్రమోషన్స్ అంటే భయం, ఏం మాట్లాడాలో, ఏం అడుగుతారో, ఏం కన్వే అవుతుందో. నాకు యాక్టింగ్ ఎంత ఈజీయో ప్రమోషన్స్ అంత కష్టం. సో కథ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ చెప్తున్నప్పుడు కాన్ఫిడెన్స్, కాంటెంట్ అర్థమవుద్దండి. ఒక్కొక్కసారి ఎవ్రీ టైం నేను 2 చేస్తాను, వింటాను, చదువుతాను స్క్రిప్ట్. సో అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ అది మనకి ఇంకా ఒక వారం రోజులైనా 10 రోజులైనా ఇంకా నా కథ వెంటాడుతుందంటే అది మంచి కథ అని నమ్ముతాను అంతే. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు, హలో అండి.
సో అంటే ఇందాక మాట్లాడుతూ తిరువీర్ అంటే ఇప్పటివరకు ఓటీటీ హీరో అండ్ ఇప్పటి నుంచి డబ్బులు వచ్చే హీరోగా కూడా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? అంటే సో మీకు మంచి హిట్స్ ఉన్నాయి, కలెక్షన్స్ లేవనా లేకపోతే వేరే రీజన్? లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఉండిపోయిందేమో ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడానికి అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే మసూదాతో నాకేం ప్రాబ్లం లేదు. వేరే పరేషాన్ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే కొంత కలెక్షన్స్ పరంగా అది ఉండిందో, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరేషాన్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది రానగారిని అడిగి ఒకసారి అది రిలీజ్ చెక్ చేసుకుందామా అని. నేను థియేటర్స్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అన్న పరేషాన్ ఉంటుందన్నా అని చెప్తూ ఉంటారు. అండ్ ప్రీ వెడ్డింగ్ ఎలా అయితే అఫ్కోర్స్ మన మీడియా కూడా మనం చాలాసార్లు ఇది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అన్నట్టుగా మీడియాలోనూ మాట్లాడుకున్నాము, ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడే. సో ఆ బాగా చేసి ఉంటే మేబీ అలా ఆ పదం ఇప్పుడు వాడకపోయేవాడినేమో. కానీ ప్రీ వెడ్డింగ్ని నేను జనాన్ని కలుస్తూ ఉంటాను కదా, పిల్లలు, పేరెంట్స్, ఫ్యామిలీసు రిపీటెడ్గా చూస్తున్నారు. మనం చూసావా ఎన్నిసార్లు? మొన్న ఒక ఆయన కలిసారు, ఫ్యామిలీతో వచ్చారు ఎస్ఐ గారు అక్కడ అనంతపూర్లో షూట్ చేస్తుంటే. ఇప్పటికి 5-6 సార్లు చూసామండి హోల్ ఫ్యామిలీ కూర్చుని అని. సో ఆ నంబర్ ఏదైతే ఉందో థియేట్రికల్గా వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా చేయడానికి స్కోప్ వస్తుంది, నేను బెటర్గా కథలు చెప్పడానికి ఒక స్కోప్ వస్తుంది, అండ్ చాలామంది బాగుంటారు, సినిమా బాగుంటుంది, పని వస్తుంది. అంటే బేసిక్గా ఒక నటుడికి రెమ్యునరేషన్ కంటే గుర్తింపు చాలా ఎక్కువగా కోరుకుంటారు. సో బేసిక్గా ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కొంతమంది మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడైనా ఎక్కడైనా సో ఏం చేస్తున్నారు మీరు అని ఇంకా గుర్తుపట్టకపోవటం అనేది నిజంగా అది మీకొక్కరికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. బట్ ఇప్పుడు వస్తున్న కొంతమంది ఆర్టిస్టులు కానీ లేకపోతే కొత్త హీరోలు కానీ ఒక హిట్ కొట్టంగానే సో వాళ్ళు జనాల్లోకి చాలా ఈజీగా వెళ్తారు, జనాలు కూడా చాలా బాగా గుర్తుపడతారు. అది వేరే అని పిఆర్ స్టంట్ అనుకోవచ్చు, వాటెవర్ ఏదైనా అనుకోవచ్చు. బట్ మీరు చూస్తే చాలా సింపుల్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా ఈ పిఆర్ ఫాలో అయ్యి నేను కూడా పిఆర్స్ని పెట్టుకుని పర్సనల్గా నేను ఏం చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలాగా, వైరల్ అయ్యేలాగా ఇవన్నీ చేసుకుంటే జనాలు నన్ను ఇంకా బాగా గుర్తుపడతారేమో అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? గుర్తుపట్టాలనైతే నేను ఎప్పుడు కష్టపడలేదండి. నచ్చిన పని చేయాలి, నచ్చినట్టుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నది మెయిన్ ప్రయారిటీ ముందు నుంచి. నేను నాటకం చేసినా, రేడియో చేసినా, ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నానా అనేది చెక్ చేసుకుంటాను. గుర్తుపట్టకపోవడం బిగినింగ్లో బాధేసేది, చాలా ఎర్లీ డేస్లో మసూదా ఆ టైంలో ఏంటి ఇంకా తెలియదు నేను అన్నట్టు. కానీ పట్టకపోయినా నన్ను గుర్తుపట్టే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ, ఆడియన్స్ గుర్తుపట్టాలని కోరుకుంటాను. ఆ రోజు కూడా ఈ సినిమాతో వస్తుందని కోరుకుంటున్నాను. కానీ నేను ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి తెలుసు, ప్రతి టెక్నీషియన్కి తెలుసు, హోల్ ఇండస్ట్రీకి తెలుసు. దానివల్ల నాకు పనితో ప్రాబ్లం లేదు. ఆడియన్స్ ఒకరోజు లేట్గా వచ్చి గుర్తుపడతారు, బట్ స్టిల్ ఓకే, నేనేం బాధపడట్లేదు దానికి. సో అంటే ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక హీరోయిన్తో మనం విలన్గా చేసి మళ్ళీ సేమ్ అదే హీరోయిన్తో మళ్ళీ హీరోగా సుకుమార్. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ తనతో ఇంకా 10 సినిమాలు అయినా చేస్తాను నేను. డైరెక్టర్ గారు సార్, సో మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తుంది సార్, చూస్తుంటే చాలా బాగుంది. అంటే తిరువీర్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండస్ట్రీ. బట్ ఆయన ప్రీవియస్గా కూడా చాలా విలేజ్ డ్రామాస్ అని చేస్తున్నారు. లైక్ సో ఇందులో కూడా అదే క్యారెక్టర్ ఇంచుమించు ఏమైనా రిఫరెన్సెస్ ఏమైనా పడుతుందా, లేదా ఫ్రెష్ తిరువీర్ని మనం చూస్తాం? లేదు సార్, మీకు టీజర్లోనే అర్థమైపోతుంది సార్. ఆయన లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇది ప్రాపర్గా సినిమా న్యాచురల్గా ఉంటుంది, కంటెంట్ న్యాచురల్గా ఉంటుంది, విజువల్ కమర్షియల్ ఉంటుంది. సో లైక్ మీకు మహానటి గారు ఆ సినిమా అంటే దాంతో పోల్చట్లేదు, మీకు న్యాచురల్ సబ్జెక్ట్, రియలిస్టిక్ కథ, కానీ మీకు సినిమా చూస్తున్నప్పుడు విజువల్స్ కమర్షియల్ మేకింగ్లో ఉంటాయి. సో దానికి క్యారెక్టర్లన్నీ కమర్షియల్ యాక్టింగ్ చేయాలి, అందులో ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. సో తిరువీర్ గారు ఇంతకుముందు చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ చూపిస్తాను సార్, అదైతే గ్యారంటీ. ఓకే ప్రసాద్, సో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, అటు యూట్యూబ్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఎట్లా ఉంది జర్నీ? అండ్ సో చాలా హ్యాపీగా ఉందండి. ఒక సిచ్యువేషన్ తర్వాత కూడా ఎన్ని అవకాశాలు రావడం, ప్రేక్షకులు ఆదరించడం, దర్శకుల టెక్నీషియన్ అందరూ నన్ను గుర్తించడం, ఇంకా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే కొంచెం ఎంగేజింగ్గా ఉంది. అండ్ నాకు తెలిసి
ఆల్మోస్ట్ యంగ్ పీపుల్కి కావచ్చు, ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది. సో కథను రెడీ చేసుకున్నప్పుడు వెన్ డిలే అవుతున్న కొద్దీ లైక్ ఇందాక అడిగారు, సో అప్డేట్ అవుతూ ఉండాలి అని చెప్పి ఏదో ఒక పాయింట్ అన్నది రిఫరెన్స్ చేస్తూ ఉంటారు రిలీజ్ అయిన తర్వాత. అరే మనం ఈ సినిమా చూసాం కదా, ఈ పాయింట్తో సినిమాస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి. బట్ అంటే లైక్ ఆ ఫియర్ ఏమైనా ఉందా అంటే లైక్ ఇది మనది ఎప్పటిదో కథ కదా, సో ఏమైనా సిమిలారిటీస్ తీసుకొని కంపేరింగ్ చేసుకొని బాగున్న సినిమాని కూడా ఏమైనా చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. నేను రాసిన కథలు చాలా సినిమాలు వచ్చేసాయి, చూస్తూ ఉంటే సినిమాలు వచ్చేస్తూ ఉండే. ఆ ప్రాసెస్లో అసలు నేను ఎందుకు ఆలోచించి కథని జనాలకి తెలిసిన కథలు అన్నీ రాసుకుంటూ దాంట్లో ఆ మూసలో చూసి బాధపడాలి అని చెప్పి నేను చూసిన కథలు రాయటం మొదలుపెట్టా. అంటే నేను చూసింది వేరే వాళ్ళు చూడరు కదా, సో ఇది నేను చూసిన కథ, ఇది అనుభవాలు, నా ముందు జరిగిన కథలు అన్నీ తీసుకొని ఇన్బుల్ట్ చేశా. ఖచ్చితంగా దీనికి ఎక్స్పైరీ అవ్వడానికి స్కోప్ లేదు, అంతే, దాన్ని ఏం చేయలేదు. తిరువీర్ గారు, అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సో ఈ క్యారెక్టర్ కొద్ద గొప్ప నాలో కూడా ఉంది, ఈ క్యారెక్టరేషన్ నేను బిహేవ్ చేశాను కాబట్టి ఐ నో ద పెయిన్ అని అంటున్నారు కాబట్టి, సో ఈ మూవీ చేస్తున్నప్పుడు కానీ, ఈ స్టోరీ మీరు విన్నప్పుడు కానీ, సో మీ వైఫ్తో ఏమైనా డిస్కషన్ చేసుకొని ఆవిడ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా, పర్టికులర్లీ ఫర్ దిస్ మూవీ పాపం ప్రతాప్? టీజ్ చేసింది, ఏంటి నువ్వు చెప్పావా నరేష్కి ఐడియా అని. ఓకే, సో అంటే అది కోఇన్సిడెన్స్ అనొచ్చేమో. అంటే మనకి ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి అది ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఇంకా రావు బ్రెయిన్లోకి, ఇలా అవుతుందా, ఇలా ఎప్పుడన్నా ఎవరికైనా అయ్యిందా అని అంత రాదు. ఎందుకంటే మనమే ఒక్కొక్కసారి ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి అది చాలా ఈజీగా నేను కథతో ట్రావెల్ అవ్వగలిగా. ఓకే, ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ మైండ్. సో బేసికల్గా ట్రైలర్ లాస్ట్లో ఒక సీన్ ఉంది, టీజర్ లాస్ట్లో ఒక సీన్ ఉంది విచ్ ఈజ్ లిప్ లాక్ సీన్. సో జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కొన్ని బౌండరీస్ అని ఉంటాయి, ఆర్ ఎల్స్ పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా? ఎందుకంటే నాకు తెలిసి మీరు చాలా సినిమాస్ చేశారు, బట్ స్టిల్ ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో చేస్తూ లిప్ లాక్ సీన్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తున్నప్పుడు. సో ఫ్యామిలీ నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా? వాట్ ఈస్ యువర్ వైఫ్స్ రియాక్షన్? లేదండి, అంటే నేను ఫస్ట్ నుండి యాక్టింగ్లోనే ఉన్నాను, థియేటర్ ఆర్ట్స్ నుంచి. ఇప్పుడు కొత్త మధ్యలో పెళ్లి చేసుకున్నాను అంతే. సో యాక్టింగ్ రిలేటెడ్ తను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదండి. కథకి అవసరం అయితే తప్ప నేను చేయను, ఎవరు నన్ను అడగరు. సో యాక్టింగే, ఇల్లు ఇల్లే, సంబంధం లేదు. థ్యాంక్ యూ. నరేష్ గారు, టైటిల్ చూస్తే పాపం ప్రతాప్ అని ఉంది, కిందేమో పోస్టర్లో అది పంచాయతీ అదొక ఇమేజ్ ఒకటి ఉంది. అంటే ప్రతాప్కే అన్యాయం జరిగిందంటారా, లేదంటే బట్ 4 గోడల మధ్య జరిగిన దానికోసం పక్కింట్లో ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ పాయింట్లో చెప్తున్నప్పుడు ఈ కామెడీ జానర్ని అటాచ్ చేస్తూ ఈ స్టోరీ ఎలా చెప్పగలిగారు? సో ఎలా ఉండబోతుంది? ఇది 98 బ్యాక్డ్రాప్ అండి, కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే మనం చూస్తున్నాం కదా, అంటే తాలింపు వేయలేదని విడిపోతున్నారు, తాలింపు వేసారని విడిపోతున్నారు, పప్పులో తాలింపు పెట్టారు నాకు ఇష్టం లేదని విడిపోతున్నారు, చిన్న చిన్న విషయాలు విడిపోతున్నారు. సో ఒక డెసిషన్ తీసుకునే ముందు అమ్మాయి అంటే విడిపోతున్నారు అంటే పెట్టబట్టుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం కాదు. 2 కుటుంబాలు ఉంటాయి, ఊరు ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన మనుషులు చాలామంది ఉంటారు, వాళ్ళ మధ్యలో కొంతమందిని పెట్టేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏం ఫేస్ చేస్తారనేది మనం పట్టించుకోము. దీంట్లో అది నేను చెప్పాలనుకున్నాను. అందుకే మీకు ఆ చెట్టు జనాలు కనపడతారు, దాని అర్థం లోకులు కాకులాగా పొడుస్తూ ఉంటారు ఒక సందర్భం వచ్చినప్పుడు. దాన్ని నేను ఎగ్జాంపుల్గా దీంట్లో పెట్టాను. మీకు సినిమా చూస్తే మీరు చూసిన టీజర్కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. తిరువీర్ గారు, హలో అండి. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నిటిల్లో మసూదాకి డిఫరెంట్ జోనర్ అది, సో దానికి సీక్వెల్ తీసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? స్టిల్ ఇప్పటికి చూసిన ఆ మూవీ మాకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది, సో సీక్వెల్ తీసే ఛాన్స్? నేను కూడా మీలాగే ఈగర్లీ వెయిటింగ్ అండి, అది రాహుల్ యాదవ్ అనే చెప్పాలి. సో ఆ పాపం ప్రతాప్ మూవీ విషయానికి వస్తే లాస్ట్లో మూవీ మొత్తం చూసేసి ఆడియన్స్ పాపం ప్రతాప్ అని బయటకు వస్తారా, లేకపోతే ఏంటి ఎల్స్? వీరప్రతాప్ అంటే లాస్ట్లో ఈ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రిపీటెడ్గా చూసేలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Done. Thank you so much to all our lovely media friends. Thank you for this interaction. So Papam Pratap in theaters April 17th నుంచి. సో డెఫినెట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన ఈటీవీ విన్ ఒరిజినల్స్ తిరువీర్ గారు ఇలాంటి
అద్భుతమైన టీం మన ముందుకు వస్తున్నారు కాబట్టి మనందరం థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ.